Hello cuties, welcome back to my channel Java Bestie. Do you know you can reuse code in Java without writing it again? జావాలో సేమ్ కోడ్ మళ్ళీ రాయాల్సిన అవసరమే లేదు. ఈ కాన్సెప్ట్నే ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ మీన్స్ వన్ క్లాస్ కెన్ యూస్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ అనదర్ క్లాస్. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ ఇంకొక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని అండ్ మెథడ్స్ని యూస్ చేయడం. మన పేరెంట్స్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ మనం వాళ్ళ చిల్డ్రన్ కాబట్టి ఆ ప్రాపర్టీస్ మనకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో వి ఇన్హెరిట్ దోస్ ప్రాపర్టీస్. ప్రోగ్రామింగ్లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. పేరెంట్ క్లాస్ ఈక్వల్ టు పేరెంట్స్, చైల్డ్ క్లాస్ ఈక్వల్ టు చిల్డ్రన్. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో పేరెంట్ క్లాస్ ఒకటి ఉంటే చైల్డ్ క్లాసెస్ ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ పేరెంట్ క్లాస్ వచ్చి యానిమల్ అండ్ చైల్డ్ క్లాస్ వచ్చి డాగ్. డాగ్ ఈజ్ అన్ యానిమల్, రైట్? So it can use animal properties. Let us see program here. First, class animal. Class name is animal. Inside a class, I created a method and method name is eat. Inside a method, system.out.println eating. So eat అనే మెథడ్ లోపల అవుట్ యూస్ చేసి ఈటింగ్ అని అవుట్పుట్లో వచ్చేలాగా పెట్టాను. తర్వాత నెక్స్ట్ చూస్తే క్లాస్ డాగ్ ఎక్స్టెన్స్ యానిమల్. ఇక్కడ డాగ్ అనే క్లాస్ యానిమల్ యొక్క క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. ఈ ఎక్స్టెన్స్ యూస్ చేయడం వల్ల ఆల్రెడీ మనం ముందు ప్రోగ్రాంలో రాసిన ఈట్ అనే మెథడ్ మళ్ళీ ఇక్కడ రీరైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్టెన్స్ కీవర్డ్ యూస్ చేస్తేనే ముందు ప్రోగ్రాంలో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్ ఇంకా కోడ్ అంతా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ మనం రీరైట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈట్ డాగ్ యొక్క ప్రాపర్టీస్ ఈట్ అండ్ బార్క్ కదా. సో ఆల్రెడీ ఈట్ మనం ముందు ప్రోగ్రాంలో రాసాం. సో ఇక్కడ మనం బార్క్ మెథడ్ రాయొచ్చు. వాయిడ్ బార్క్, ఇన్సైడ్ అ బార్క్, system.out.println బార్కింగ్. సో ఈ రెండింటికి మళ్ళీ సపరేట్గా మెయిన్ మెథడ్ పెట్టేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ని కాల్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ మనం రీరైట్ చేయకుండా కోడ్ని ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని ఎక్స్టెన్స్ కీవర్డ్స్ యూస్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. Java supports different types of inheritance like single, multi-level, hierarchical. But multiple level classes ki allow ledu, interface ki allow ఉంటుంది. So simply inheritance equal to code reusability plus easy programming. That's all about today. Thank you. Do like, share and follow to Java Bestie. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. Until then, bye bye.